అనగనగా శాంతిపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉంది. ఎటు చూసినా తోటలు, గలగలా పారే కాలువలు, ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో కళకళలాడుతూ ఉండేది. కాని ఆ ఏడాది ఆ ఊరికి కరువు వచ్చి పడింది. వచ్చిన కరువు వల్ల ఊరంతా వలసలు పోతోంది. ఆ ఊరి చివర ఉన్న ఒక చిన్న పెంకుటింట్లో కృష్ణుడు, అతని ముసలి తల్లి యశోదమ్మ నివసిస్తున్నారు. తినడానికి సరైన తిండి లేకపోయినా ఆ తల్లి చేతి వంట ఆ ఊరికే ఒక ప్రత్యేకత. అమ్మా, ఈరోజు కూడా కూలి పని దొరకలేదమ్మా. ఊరంతా ఎండిపోయింది. ఎవరినడిగినా చేతిలో డబ్బుల్లేవంటున్నారు. రేపటి నుండి మన పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు. ఈ ఆకలితో నిన్నిలా చూడటం నా వల్ల కావటం లేదమ్మా. ఏదో ఒక దారి చూపించు. కృష్ణుడు, కష్టాలు మనుషులకే వస్తాయిరా నాయనా. దానికంత అధైర్యపడిపోతే ఎలా చెప్పు? దేవుడు మనకు బతకడానికి ఏదో ఒక దారి చూపించకపోడు. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఆకలితో ఉంచను. నా చేతుల్లో వంట విద్య ఉందిరా. దాంతోనే మనం ఏదో ఒకటి సాధిద్దాం. నువ్వు అస్సలు బెంగపడకు. ఆకలిని జయించటానికి కూలిపని ఒక్కటే మార్గం కాదని ఆ ముసలి తల్లి ఆలోచించింది. తనకున్న వంట నైపుణ్యాన్ని పెట్టుబడిగా పెట్టి కొడుకు భవిష్యత్తును మార్చాలని ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించింది. కృష్ణుడు, ఇలా రా నాయనా. మన ఎందుకు కూలి పనుల కోసం ఊరంతా తిరగాలి చెప్పు? మన పెరట్లోనే పెద్ద చింత చెట్టుంది. ఆ చింత చిగురు తెచ్చి నేను అద్భుతంగా నాటుకోడి చింత చిగురు చికెన్ వండుతాను. దాన్ని నువ్వు మన ఊరి వారపు సంతకు తీసుకెళ్ళి అమ్ము. జనాలు ఖచ్చితంగా ఇష్టపడతారు. అమ్మా, నువ్వు చెప్పేది బానే ఉంది కానీ సంతలో పెద్ద పెద్ద హోటళ్ళు, బిర్యానీ దుకాణాలుంటాయి కదా అమ్మా. మన పేదవాళ్ళ వంటను అసలు ఎవరైనా కొంటారా? పైగా నాటుకోడి కొనడానికి మన దగ్గర అసలు డబ్బులెక్కడున్నాయి? నాకెందుకో చాలా భయంగా ఉంది అమ్మా, ఈ ఆలోచన విఫలమైతే. నువ్వు భయపడకు కృష్ణుడు. నా చేతి వంట రుచి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు. ఆ నమ్మకం నాకుంది. నా మెడలో ఉన్న ఈ చిన్న వెండి గొలుసు అమ్మి నాటుకోలు తీసుకురా. ఇదే మన మొదటి పెట్టుబడి. మిగతాదంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు. తల్లిచ్చిన ధైర్యంతో కృష్ణుడు సంతలో అడుగుపెట్టాడు. వెండి గొలుసు అమ్మగా వచ్చిన డబ్బుతో వండిన చింతచిగురు నాటుకోడి పులుసు కుండను కస్టమర్ల ముందు ఉంచాడు. ఆ వినూత్నమైన సువాసన సంత అంతా పాకింది. రండి బాబు రండి, వేడి వేడి చింత చిగురు, నాటుకోడి పులుసు, పల్లెటూరి ముద్దపప్పు అన్నం సిద్ధంగా ఉన్నాయి. ఒక్కసారి తింటే జీవితంలో మర్చిపోలేరు. స్వచ్ఛమైన కట్టెల పొయ్యి మీద వండిన వంటకం. రండి, దయచేసి ఒక్క ప్లేటైనా రుచి చూడండి బాబూ, మీకే నచ్చుతుంది. ఏంట్రా అబ్బాయి, సంతలోకి కొత్తగా వచ్చావు? చింత చిగురుతో చికెన్ వండుతున్నావా? ఇక్కడ పెద్ద పెద్ద చికెన్ సెంటర్లు ఉండగా నీ మట్టి కుండ వంటను ఎవరు తింటారో అనుకుంటున్నావు? అనవసరంగా డబ్బులు తగలేసుకున్నావు. సాయంత్రానికిదంతా చెత్తకుప్పలోకి వెళ్లాల్సిందే. చూస్తూ ఉండు. నారాయణ గారు, పెద్దవాళ్ళు, మీరలా అనకండి. కష్టపడి నమ్ముకున్న వంటకాన్ని అమ్ముకోవడానికి వచ్చాను. ఎవరి నొసటి రాత ఎలా ఉంటుందో ఆ దేవుడికే తెలుసు కదా అండి. నా తల్లి చేతి రుచి మీద నాకు నమ్మకం ఉంది. జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారనే ఆశతోనే ఇక్కడ నిలబడ్డాను. రుచి ఎక్కడున్నా జనాలు వెతుక్కుంటూ వస్తారు. నారాయణ అన్న మాటలను తలకింగులు చేస్తూ రాము వంటకం రుచి చూసిన మొదటి కస్టమర్ నోట అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. క్షణాల్లో ఆ ప్రాంతమంతా గుసగుసలు మొదలయ్యాయి. అబ్బా! అదిరింది తమ్ముడీ వంట. అసలు చింత చిగురు పులుపు, నాటుకోడి కారం కలిసి అమృతంలా ఉంది. మా ఊర్లో ఎన్నో హోటళ్లు చూశాను కానీ, ఇలాంటి పల్లెటూరి రుచి నేను ఎప్పుడూ చూడ్లేదు. చాలా కృతజ్ఞతలు బాబూ. ఇదంతా మా ముసలి తల్లి చేసిన మసాలాల మహిమ. ఆమె కట్టెల పొయ్యి మీద ఎంతో ప్రేమతో వండింది. మీరు మెచ్చుకుంటే మా ఆకలి తీరినట్లే బాబూ. సంతోషంగా తినండి. వచ్చే వారం కూడా ఇదే సమయానికి వస్తాను. మీ స్నేహితులకు కూడా చెప్పండి. ఆ రోజు సాయంత్రానికి కుండలో ఒక్క చుక్క పులుసు కూడా మిగలకుండా అంతా అమ్ముడైపోయింది. జీవితంలో మొదటిసారి కష్టార్జితాన్ని చేతపట్టుకుని కృష్ణుడు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అమ్మా అమ్మా, ఎంత పని జరిగిందో తెలుసా? కుండలో ఉన్న అన్నం, చికెన్ అంతా ఒక్క ముక్క కూడా మిగలకుండా అమ్ముడైపోయిందమ్మా. ఇదిగో చూడు, నువ్విచ్చిన వెండి గొలుసు డబ్బుల కంటే రెట్టింపు డబ్బులొచ్చాయి. జనాలు మన వంటను అమృతంలా ఉంది అంటూ మెచ్చుకున్నారమ్మా. నా నమ్మకం నిజమైందిరా కన్నయ్య. నా కొడుకు కష్టం వృధా పోదని నాకు ముందే తెలుసు.
ఈ కన్నీళ్లు ఆనంద బాష్పాలురా. మన పేదరికం పోయే రోజులు దగ్గర పడ్డాయి. ఈ డబ్బులు జాగ్రత్తగా దాచుకో. వచ్చే వారం ఇంకా ఎక్కువ వంట చేసి తీసుకెళ్ళాలి. మన దగ్గరకు వచ్చేవారిని నిరాశపరచకూడదు. కొన్ని వారాల పాటు వ్యాపారం అద్భుతంగా సాగింది. ఊరంతా రాము చింతచిగురు చికెన్ గురించే మాట్లాడుకుంటున్నారు. కాని ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. శీతాకాలం అయిపోయి ఎండకాలం రావడంతో చింత చెట్లకు చిగురు రావడం ఆగిపోయింది. అమ్మో, ఇదెక్కడి ఘోరం! చెట్టున ఒక్క చింత చిగురు ముక్క కూడా కనిపించడం లేదు. అంతా ఎండిపోయి రాలిపోతోంది. వచ్చే వారం సంతకు జనాలు ఆశగా వస్తారు. ఇప్పుడు చింత చిగురు లేకపోతే వంట ఎలా చేయాలి? అసలు చింత చిగురు లేనిదే మన వంటకు ఆ రుచి రాదు కదా. ఇప్పుడు ఏం చేయాలమ్మా? అయ్యో దేవుడా! నేను కూడా గమనించలేదు కృష్ణుడు. ఎండలు ఎక్కువై చెట్లన్నీ బోసిపోయాయి. చుట్టుపక్కల తోటల్లో వెతికినా ఎక్కడా పచ్చి చిగురు దొరికేలా లేదు. ఈ వారం వంట ఆపేస్తే మన దగ్గరకు వచ్చేవారు మనల్ని మర్చిపోతారు. అలాగని చిగురు లేకుండా వండితే రుచి మారిపోతుంది. ఏం చెయ్యాలో నాకు పాలుపోవడం లేదు. సమస్యలు ఎప్పుడూ ఒంటరిగా రావు. ఒక పక్క చింత చిగురు కొరత ఉంటే మరో పక్క కరవు తీవ్రమవ్వడం వల్ల పల్లెల్లో నాటుకోళ్ల లభ్యత తగ్గిపోయింది. దాంతో కోళ్ల ధరలు ఆకాశాన్నంటాయి. కృష్ణుడికి మరో పెద్ద దెబ్బ తగిలింది. ఏంటండి నారాయణ్ గారు, గత వారానికి ఈ వారానికి కోడి ధర రెట్టింపు చెప్తున్నారు. అంతంత డబ్బులు నేను ఎక్కడి నుండి తేవాలి? ఇంత ధర పెడితే నేను వంట వండి ఎంత కమ్మాలి? నా లాభం మాట దేవుడెరుగు. పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. దయచేసి కొంచెం తగ్గించి ఇవ్వండి. చూడు కృష్ణుడు, ఊర్లో నీళ్లు లేక కోళ్లన్నీ చచ్చిపోతున్నాయి. ఉన్న కొద్దిపాటి కోళ్లను సిటీ నుండి వచ్చి ఎక్కువ రేటుకు కొనుక్కుపోతున్నారు. నీకు కావాలంటే ఈ రేటుకే కొనుక్కో. లేదంటే వ్యాపారం మూసేసి ఇంటికెళ్ళి పడుకో. పేదరికం ఉన్నవాడికి ఇవన్నీ ఎందుకు చెప్పు? నీ బతుక్కి సంతలో వ్యాపారం ఒకటా? అమ్మా, నా వల్ల కావడం లేదమ్మా. మన వ్యాపారం పూర్తిగా మునిగిపోయింది. చింత చిగురు దొరకడం లేదు. కోళ్ల ధరలు చూస్తే భయమేస్తోంది. మన దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. దేవుడు మనకు ఒక చిన్న ఆశ చూపించి మళ్ళీ చీకట్లోకి నెట్టేశాడమ్మా. నా జీవితం ఇంతేనా? ఒరే కృష్ణుడు, కష్టం రాగానే అలా కళ్ళు మూసేసుకుంటే ఎలారా నాయనా? ప్రకృతి మనల్ని పరీక్షిస్తోంది. అంత మాత్రానికే ఓడిపోయాను అనుకుంటే ఎలా? ఈ తల్లి ప్రాణాలతో ఉండగా నిన్ను వదిలేయదు. నా వయసు అనుభవంతో ఒక ఉపాయం చెప్తాను విను. నిరాశను వదిలేసి నా వైపు చూడు. అనుభవానికి మించిన పెద్ద చదువు లేదు. కరవులు, కష్టాలు ఎన్నో చూసిన ఆ ముసలి తల్లి పాతకాలపు అద్భుతమైన పద్ధతి, ఆహారం కుళ్ళిపోకుండా కాపాడు భద్రతా పద్ధతిని బయటికి తీసింది. అదే కృష్ణుడు జీవితాన్ని మార్చబోయేది. ఇది చూడు కృష్ణుడు, పోయిన ఏడాది వర్షాలు పడి చింత చెట్టు నిండుగా ఉన్నప్పుడు నేను రోజుకు కొంచెం చొప్పున చింత చిగురు సేకరించాను. దాన్ని నీడలోనే ఎండబెట్టి కాస్త ఉప్పు చల్లి ఈ మట్టి కుండలో గాలి చొరబడకుండా దాచాను. ఇలా చేస్తే ఏడాది అయినా దీని రంగు, రుచి, పులుపు అస్సలు మారవురా. అమ్మా, ఎంత అద్భుతమమ్మా ఇది! ఎండిపోయిన ఈ పొడిలో కూడా పచ్చి చింత చిగురు లాంటి వాసన వస్తోంది. నాకస్సలు ఈ ఆలోచనే రాలేదమ్మా. నువ్వు నిజంగా గొప్పదానివి. కాని అమ్మా, కోళ్ల ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి కదా. దానికేం చేద్దాం? తల్లి చూపిన దారితో కృష్ణుడికి కొత్త ఉత్సాహం వచ్చింది. కేవలం ఊరి సంతపైనే ఆధారపడకుండా చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రాంతాలకు వెళ్లి అక్కడ తక్కువ ధరకు దొరికే నాటుకోళ్లను నేరుగా సేకరించడం ప్రారంభించాడు. అన్నగారు, మీ దగ్గరున్న ఈ నాటుకోళ్లు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. పైగా సంత కంటే మీరు మంచి ధరకే ఇస్తున్నారు. నేను ప్రతివారం మీ దగ్గరికే వచ్చి నేరుగా కొనుక్కుంటాను. నా వ్యాపారానికి మీరే కోళ్లను సరఫరా చేయాలి. దీనివల్ల మీకు మంచి లాభం ఉంటుంది, నాకు పెట్టుబడి తగ్గుతుంది. అలాగే తమ్ముడు, మాకు సిటీకి వెళ్ళే అమ్మే ఓపిక లేదు. నువ్వే నేరుగా వచ్చి కొంటున్నావు కాబట్టి నీకింకాస్త తగ్గించిస్తాం. నీ నమ్మకానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఎన్ని కోళ్లు కావాలో అంతకంటే ముందే రెడీ చేసి ఉంచుతాం. నువ్వు ధైర్యంగా వ్యాపారం చేసుకో. 3 వారాల తర్వాత కృష్ణుడు మళ్లీ సంతలో అడుగుపెట్టాడు. ఈసారి అతని దగ్గర ఆత్మవిశ్వాసంతో పాటు ఎక్కడా దొరకని రహస్య వంటకముంది. ఎండకాలంలో చింతచిగురు చికెన్ దొరుకుతుందనే వార్త ఊరంతా దావానలంలా వ్యాపించింది. రండి బాబూ రండి, ఎండాకాలంలో ఎక్కడా దొరకని స్వచ్ఛమైన చింతచిగురు నాటుకోడి పులుసు మళ్ళీ వచ్చేసింది. మా అమ్మ చేతి మాయాజాలంతో అదే పాత రుచితో మీ ముందుకు తెచ్చాను. రండి బాబూ, ఆలస్యం చేస్తే ఒక్క ముక్క కూడా మిగలదు. ఇదెలా సాధ్యం కృష్ణుడు?
ఈ ఎండలకి ఊర్లో చెట్లన్నీ ఎండిపోతే నీకు చింత చిగురు ఎక్కడ దొరికిందిరా? నువ్వేదో మాయ చేస్తున్నావు, లేదంటే కెమికల్స్ కలుపుతున్నావు. జనాలు నీ వంట తిని రోగాల బారిన పడటం ఖాయం. నారాయణ గారు, నోటికొచ్చినట్లు మాట్లాడకండి. ఇది కెమికల్ కాదు, మా అమ్మ పాతకాలపు పద్ధతిలో భద్రపరిచిన స్వచ్ఛమైన చింత చిగురు. రుచి చూస్తే మీకే తెలుస్తుంది ఇందులో ఎంత నిజాయితీ ఉందో. నా తల్లి వంటను తక్కువ అంచనా వేయకండి. జనాలు నిజమేంటో తేలుస్తారు. ఎండబెట్టిన చింత చిగురు పొడితో వండిన వంటకం పచ్చి చిగురు కంటే విలక్షణమైన రుచినిచ్చింది. మట్టి కుండలో ఆ పొడి ఉడికినప్పుడు వచ్చిన రుచి పిచ్చెక్కించింది. రాము బండి ముందు జనాల గుమ్మిగూడారు. అబ్బా తమ్ముడు, గతంలో తిన్నదానికంటే ఈరోజు రుచి ఇంకా అద్భుతంగా ఉంది. ఇందులో ఏదో అద్భుతం ఉంది. ఈ ఎండాకాలంలో ఇంత పుల్లటి కారం వంటకం తింటుంటే అమృతం తిన్నట్లే ఉంది. మా సిటీలో పెద్ద పెద్ద హోటళ్లలో కూడా ఇలాంటి రుచి దొరకదు తమ్ముడు. ధన్యవాదాలండి. ఇదంతా మా అమ్మ నేర్పిన విద్యే. పాతకాలపు పద్ధతిలో దాచిన చింత చిగురు వల్లే ఈ రుచి వచ్చింది. మీరు తృప్తిగా తింటే మా కష్టమంతా మర్చిపోతామండి. ఎంతమంది వచ్చినా అందరికీ సరిపోయేలా వండించి తెచ్చాను. సంతోషంగా తినండి. మంచి వంటకం యొక్క కీర్తి సరిహద్దులను దాటుతుంది. సోషల్ మీడియా యుగంలో కృష్ణుడు ఆఫ్ సీజన్ చింత చిగురు చికెన్ గురించి సిటీలో ఉన్న ఫుడ్ బ్లాగర్లకు తెలిసింది. వారు ఆ రుచిని ప్రపంచానికి చూపించడానికి పల్లెటూరికి తరలివచ్చారు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక విలేజ్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ ఎండాకాలంలో కూడా ఎంతో అద్భుతమైన చింతచిగురు నాటుకోడి పులుసు అమ్ముతున్నారట. ఇక్కడ జనాల రద్దీ చూస్తుంటేనే అర్థమవుతోంది దీని క్రేజేంటో. పదండి, నేరుగా ఆ ఓనర్ కృష్ణుడితో మాట్లాడదాం. నమస్కారం బాబూ. సిటీ నుండి ఇంత దూరం మా చిన్న బండి కోసం వచ్చారా? దయచేసి కూర్చోండి బాబూ. మా అమ్మ ప్రత్యేకంగా వండిన ఈ చింత చిగురు చికెన్ రుచి చూసి మీరే చెప్పండి. మేము పేదవాళ్ళం బాబూ. మీలాంటి పెద్దవాళ్ళు వస్తే మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఆ యూట్యూబ్ వీడియో ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. లక్షలాది మంది ఆ పల్లెటూరి వంటకాని, ఆ ముసలి తల్లి పట్టుదలను మెచ్చుకున్నారు. రాత్రికి రాత్రే కృష్ణుడు పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోయింది. అమ్మా అమ్మా, చూసావా? మన వీడియోని ఇంటర్నెట్లో లక్షల మంది చూశారంట అమ్మా. చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా జనాలు ఫోన్లు చేసి మన వంట ఎప్పుడు దొరుకుతుందని అడుగుతున్నారు. మన కష్టానికి దేవుడు ఇన్నాళ్లకు పెద్ద ప్రతిఫలమిచ్చాడమ్మా. అంతా ఆ భగవంతుడి దయరా నాయనా. నీ కష్టానికి నా నమ్మకానికి దక్కిన గౌరవం ఇది. కానీ కృష్ణుడు, జనాలు ఎక్కువయ్యే కొద్దీ మన బాధ్యత పెరుగుతుంది. రుచిలో అస్సలు తేడా రాకూడదు. ఎంతమంది వచ్చినా అదే ప్రేమతో వడ్డించాలి. అప్పుడే మన విజయం నిలబడుతుంది. అమ్మా, ఇప్పుడు మన దగ్గర మంచి డబ్బులున్నాయి కదా. మన ఊరు సంత రోడ్ పక్కన ఒక పెద్ద స్థలం అద్దెకు తీసుకుని యశోదమ్మ హోటల్ పేరుతో హోటల్ పెడదామమ్మా. కేవలం వారానికి ఒకరోజు కాకుండా రోజూ మన వంటకం జనాలకు దొరికేలా చేద్దాం. ఏమంటావు? చాలా మంచి ఆలోచన కృష్ణుడు. కానీ హోటల్ పెట్టినా సరే ఆధునిక గ్యాస్ పొయ్యిలు వాడొద్దు. అంతా కట్టెల పొయ్యి మీదే మట్టి కుండల్లోనే వండాలి. అప్పుడే ఆ పల్లెటూరి రుచి నిలబడుతుంది. వచ్చే ప్రజలకు కూడా మనం ప్రకృతి సిద్ధమైన భోజనం పెడుతున్నామనే తృప్తి ఉంటుంది. అనుకున్నట్లే కృష్ణుడు ఒక అద్భుతమైన విలేజ్ స్టైల్ హోటల్ ప్రారంభించాడు. ఓపెనింగ్ రోజే ఊహించని విధంగా సిటీ నుండి వందలాది కార్లలో జనాలు క్యూ కట్టారు. ఒకప్పుడు ఆకలితో అలమటించిన ఆ ఇల్లు ఈరోజు వందల మందికి అన్నం పెట్టే స్థాయికి చేరింది. రండి సార్, అందరికీ స్వాగతం. కూర్చోండి. వేడి వేడి అన్నం, ముద్దపప్పు, మన ప్రత్యేకమైన చింత చిగురు నాటుకోడి పులుసు సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు మా అమ్మ చేతుల మీదుగానే అందరికీ వడ్డన జరుగుతుంది. తృప్తిగా భోజనం చేయండి సార్. కృష్ణుడు, నన్ను క్షమించు తమ్ముడు. ఒకప్పుడు నీ పేదరికాన్ని చూసి నేను చాలా తక్కువ చేసి మాట్లాడాను. నీ వంటను అవహేళన చేశాను. కాని ఈరోజు నీ తెలివితేటలు, మీ అమ్మగారి పాతకాలపు అనుభవం ముందు నా అహంకారం ఓడిపోయింది. మీ సక్సెస్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది తమ్ముడు. అమ్మా, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వు నేర్పిన వంట. కష్టకాలంలో నువ్వు చూపించిన ఆ చింత చిగురు భద్రపరిచే పద్ధతి మాత్రమే అమ్మా. ఒకప్పుడు నా చేతిలో రూపాయి లేనప్పుడు నీ వెండి గొల్ఫ్ ఇచ్చావు. ఈరోజు నీ కొడుకు నీకిచ్చే చిన్న కానుక ఇది అమ్మా. ఎప్పటికీ నాతోనే ఉండు. నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారా కన్నయ్యా? కొడుకు గొప్పవాడైతే చూడాలనుకునే ప్రతి తల్లికి ఇలాంటి రోజే కావాలి.
ఈ బంగారు గాజుల కంటే నీ నిజాయితీ, నీ కష్టపడే తత్వమే నాకు పెద్ద ఆస్తిరా. మన వంట రుచి ఎంత పెరిగిందో మనలో ఉన్న వినయం కూడా అంతగానూ పెరగాలి నాయనా. పేదరికం పుట్టుకతో రావచ్చు కాని పట్టుదల, తెలివితేటలు, పెద్దల అనుభవాన్ని గౌరవించే గుణం ఉంటే ఏ సవాలునైనా జయించవచ్చని కృష్ణుడు, యశోదమ్మ నిరూపించారు. ప్రకృతి ఇచ్చిన సవాలునే తమ విజయానికి పెట్టుబడిగా మార్చుకొని చింతచిగురు చికెన్ ద్వారా ఒక సరికొత్త చరిత్ర సృష్టించారు.